హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఏంటంటే మా చిట్టి తల్లివి పుట్టెంటుకలు అండ్ చెవులు కుట్టిస్తున్నాం అనమాట. ఎల్లారం వెళ్తున్నాము. సో ముందుగా అయితే నేను కార్ ముందైతే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ చేస్తాము. సో అక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చూస్తున్న వాళ్ళైతే అంటే ఇప్పుడే చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే బయలుదేరైపోయామన్నమాట. సో ఇక్కడైతే మా వారు, నేను, మా మరదలు, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ వదిన, అమ్మ, పింకీ మేమందరం ఒక కారులో వెళ్తున్నాము. మా అన్నయ్య, వదిన, పిల్లలు ఒక కారులో వెళ్తున్నారనమాట. సో ఇంకా తనే సావర్ణిక వాళ్ళ మేనమామ అని చూపిస్తున్నాను అనమాట. సో మెయిన్ పర్సన్ అన్నట్టుగా ఫంక్షన్ అయితే చిన్నగా చేస్తున్నాము, ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ని పిలవలేదు. అంటే అన్నయ్య వాళ్ళని మాత్రమే పిలిచామన్నమాట. మా డాడీ వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని మాత్రమే పిలిచాము. ఇంకా ఆడపడుచులను వాళ్ళని వీళ్ళని ఎవరిని పిలవలేదు. సో ఇంకా ఇక్కడైతే మేము వెళ్ళిన తర్వాత ఎలా చెవులు కుట్టిస్తాము ఏంటి అనేది నేను డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. సో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మొత్తానికైతే ఎల్లారం వెళ్ళాము. సో అక్కడైతే మంగళహారతులు అవన్నీ రెడీ చేస్తున్నాము. సో నేను సావర్ణిక, భవిజ్ఞ మేము ముగ్గురం కూడా ఇక్కడ కూర్చొని మంగళహారతులన్నీ రెడీ చేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ దిగాలి కదా, తప్పదు కదా, మెయిన్ అదే కదా. సో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి. గుడి చుట్టూ అయితే 3 ప్రదక్షిణలు చేసేసి అమ్మవారి గుడిలోకి అయితే వచ్చేసామన్నమాట. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. నేను చిన్నప్పటి నుండి దర్శనం చేస్తూనే ఉన్నాను. ఇయర్లీ వన్స్ అనమాట. నాన్న ఎప్పుడు తీసుకొస్తుండే, సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఉండే అనమాట. నాన్న, తమ్ముడు, నేను, అమ్మ, అన్నయ్య మేమందరం వస్తుంటాం అనమాట. సో ఎల్లారు పోషమ్మ అంటే మా ఫ్యామిలీలో, అంటే అమ్మ వాళ్ళ తరపు నుండి ఫ్యామిలీలో అయితే ఎల్లారము. ఆడపిల్లలకైతే పుట్టు వెంట్రుకలు ఇక్కడ తీస్తారు, మగవాళ్ళకైతే వేములవాడలో తీస్తారనమాట. సో ఆడవాళ్ళదే కొంచెం గ్రాండ్గా జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ అమ్మవారికి చీర కప్పేసి బియ్యం అయితే పోస్తాము. ఇక్కడ ఉపారాలన్నీ పెట్టేసి. సో నేనైతే ఇయర్లీ అమ్మవారిని అయితే కంపల్సరీగా మొక్కుకుంటానమాట. నాకు కూడా చాలా ఫేవరెట్ గాడ్ అనమాట. సో ప్రతి సంవత్సరం కంపల్సరీ మొక్కులు పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడైతే సావర్ణికతోటి బియ్యం పోయిస్తున్నాను. నేను కూడా సపరేట్గా తీసుకొచ్చాను. నేను కూడా బియ్యం పోస్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ కూడా నేను ఇంటి దగ్గరే మొక్కులు పెడుతున్నాను అనమాట. సో భవిజ్ఞ పుట్టి వెంట్రుకలకు వస్తే మళ్ళీ సావర్ణిక పుట్టి వెంట్రుకలకి రావాల్సి వచ్చింది. చాలా గ్యాప్ వచ్చిందనమాట. సో ఎప్పుడు వద్దామని అనుకుంటున్నాం కానీ అస్సలు వీడిపడలేదు. సో ముల్కల్పేటలో ఉన్నప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చినాకనైనా వద్దామనుకుంటే చిన్న డిస్టర్బెన్స్ ఉండే కదా. సో అందుకోసమని రాలేకపోయాము. ఇప్పుడైతే వచ్చామన్నమాట. సో సావర్ణికతో బియ్యం పోయించాను, నేను కూడా పోసాను. సో ఇంక ఇక్కడైతే పుట్టి వెంట్రుకలకి రెడీ చేసామన్నమాట అన్నీ కూడాను. చూడండి సావర్ణిక ఎంత చక్కగా వాళ్ళ మామయ్య ఒళ్ళో కూర్చుందో. సో అస్సలు కూడా ఏడవలేదన్నమాట. సో ఇంకా ఇక్కడైతే కుడుక బెల్లం పెడతారు అరచేతిలో. సో అది తినిపిస్తారనమాట. మీరు ఎప్పుడైనా ఎల్లారం వెళ్ళారా? బెల్లంపల్లి దగ్గర ఉంటుంది అనమాట ఎల్లారము. చాలా బాగుంటుంది. ఇంకా మేము చిన్నప్పుడు వెళ్ళిన గుడికి ఇప్పటి గుడికి చాలా తేడా ఉంది. చాలా బాగా అంటే డెవలప్ చేశారు. చాలా బాగుందన్నమాట. సో ఇంకా అప్పటికిప్పటికి చాలా మారింది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళుంటే నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. మేమైతే ఇయర్లీ వన్స్ వెళ్ళడానికే ట్రై చేస్తాము. నానున్నప్పుడైతే ప్రతి ఇయర్ తీసుకువెళ్తుండే. సో నాకు పెళ్ళైన తర్వాత కొంత తగ్గిందనమాట. కానీ నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్తుండేవారు. సో ఇంకా ఇక్కడైతే పుట్టి వెంట్రుకలు తీస్తున్నారు. కానీ చిట్టి తల్లి అస్సలు ఏడవలేదనమాట. చక్కగా నవ్వుతుంది. ఇంకా ఆ వీడియోస్ అన్నీ చూడండి. మేము ఎప్పుడు వెళ్ళినా అక్కడే వంటలు చేసుకొని తినేవాళ్ళం అనమాట. పొద్దున వెళ్తే ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళము. బాగా అనిపించేది.
సో చక్కగా చెట్ల కింద భోజనాలు చేయడము, ఆడుకోవడము, అక్కడున్న బొమ్మలన్నీ కొనుక్కోవడము, చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడైతే నాకు. సో మీకైతే ఇలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాతోటి కంపల్సరిగా షేర్ చేసుకోండి. సో చిటితలు చూడండి తను ఎట్లా చూస్తుందో, నవ్విస్తున్నారు వాళ్ళు. ఇంకా చూడండి గుండె అయిపోయిన తర్వాత చిట్టి తల్లి ఎలా ఉందో. సో ఇంకా స్నానానికి ముందే ఇంకా వీళ్ళంతా ఒక ఫోటో అయితే దిగుతున్నారు దాన్ని పట్టుకొని. సో మేమందరం కూడా మా సీనన్నయ్య వచ్చిండనమాట. సీనన్నయ్య మేమందరం కలిసి ఒక ఫోటో దిగుతున్నాము. ఇంకా అన్నయ్య వాళ్ళు కూడా ఒక ఫోటో దిగారనమాట ఫ్యామిలీ. సో అమ్మతో పాటు పిల్లలందరినీ కలిపి ఒక ఫోటో దించాను. సో ఇంకా ఇక్కడైతే చిట్టి తల్లికి స్నానం పోసేసామన్నమాట. సో ఇంకొక డ్రెస్ వేస్తున్నాము. ఇంకా వాళ్ళు వేరే డ్రెస్ పెడతారు వాళ్ళ మేనమామ. సో ఆ డ్రెస్ పెట్టిన తర్వాత ఆ డ్రెస్ వేసేసి ఇంకా చెవులు కుట్టిస్తారనమాట. సో ఈ డ్రెస్ కూడా నేనే కుట్టాను. ఎలా ఉంది కామెంట్ చేయండి. చక్కగా ఉంది కదా, ఎంత ముద్దుగా కూర్చుందో, అస్సలు అల్లరి చేయట్లేదు, ఏడవట్లేదు. సో ఇంకా వాళ్ళ అన్నయ్యని కూర్చోమని అంటుంది, వాళ్ళ మమ్మీని కూర్చోమని అంటుంది. సో ఇంకా వాళ్ళ అన్నయ్యని కూర్చోబెట్టామన్నమాట. ఇంకా చెవులు కుడితే ఏడుస్తావా అని కూడా అంతా ప్రశ్నిస్తున్నారు. సో నేను ఏడవను అని చెప్తుంది. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే భవిజ్ఞ ఉన్ను స్వరణ్ ఇద్దరు కూడా తనకి కురుకురే ప్యాకెట్లు అన్నీ కొనిచ్చి ఇస్తున్నారనమాట ఏడవకుండా. సో ఎంత చక్కగా కూర్చుంది కదా, ఎంత ముద్దుగా కూర్చుంది. సో ఇంకా వాళ్ళ మామయ్య అయితే డ్రెస్ పెడుతున్నాడు. సో ఆ డ్రెస్ పెట్టిన తర్వాత ఇంకా ఆ డ్రెస్ వేసుకున్నాక ఇంకా చెవులు కుట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. చక్కగా వాళ్ళ అమ్మ దండం పెట్టిస్తుంది అందరికీ కూడా. చాలా క్యూట్గా అనిపించింది. ఇంకా తనైతే చారు తాతయ్య ఫస్ట్ నాకు చెవులు ముక్కులు కుట్టాడనమాట. నా అప్పటి నుండి సహస్రకి, భవిజ్ఞకి, ఇప్పుడు సావర్ణిక కూడా కుట్టబోతున్నాడని అయితే చెప్తున్నాను. సో ఇది కూడా నేనే స్టిచ్ చేశాను. చాలా బాగుంది కదా, ఇంకా వర్క్ చేసి స్టిచ్ చేశాను అనమాట ముందు రోజు నైటే. సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది కదా, నాకు కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే చెవులు కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు.
ఇంకా కొంచెం ఏడుస్తుందైతే అన్నయ్య, వదిన, పిల్లలు కూడా ఇంకా దాన్ని నవ్విస్తున్నారనమాట. ఇంకా ఇలా ఫోటో దిగుదాం, అలా ఫోటో దిగుదాం అనేసి. స్వరణ్ కూడా పాపం వాళ్ళ చెల్లికి అదొకటి ఇదొకటి ఇస్తున్నాడు ఏడవద్దనేసి. ఇంకా ఫోటోలో రాదు అని చెప్తున్నామనమాట. సో ఇంక ఇక్కడైతే మా తమ్ముడు, మరదలు అంటే మా పెద్దనాన్న కొడుకు, మరదలు వాళ్ళు కూడా ఎల్లారం వస్తున్నారు. ఇంకా మేము కొంచెం ఎర్లీగా వెళ్ళామన్నమాట. సో వాళ్ళు అలా అనుకోలేదు, ఎలాగో కొంచెం లేట్ అవుతుంది కదా అనుకున్నారనమాట. ఇంకా అక్కడ నుండి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. సో తనేమో మరదలు, ఇంకా ఇది క్యూట్ మరదలు అనమాట, మా మేనమామ కూతురు. సో హాయ్ చెప్తుంది మా అత్తయ్య. ఇంకా చిట్టి తల్లికైతే డ్రెస్ చేంజ్ చేసాము, చాలా బాగుంది కదా. ఇంక ఇక్కడైతే ఫంక్షన్ ఇంటికి వచ్చిన తర్వాత వంట కార్యక్రమాలన్నీ ఇక్కడ చేస్తున్నామన్నమాట. అక్కడ అంతా చెవులు కుట్టించేసి వెంట్రుకలు తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడైతే ఫుల్ మంకీస్ శ్రీరాంపూర్లో బాగుంటాయి అన్నమాట. సో జననితో ఆట ఆడుతున్నాను. ఇంకా మా మరదలు, చిన్న మరదలు కదా, సో మీ అక్కయ్య, మీ అన్నయ్య, నేను లేదు నువ్వే అని తను. సో ఇలా అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడైతే అన్నయ్య నేనే వంట చేస్తున్నానని అన్నయ్య, అక్కడ ఆనంద్, మా వారు వీళ్ళంతా కలిసి వంటలు చేయిస్తున్నారనమాట. సో ఇంక అక్కడ ఉప్పర్ మీటింగ్ జరుగుతుందని చెప్తున్నాను. సో వాయిస్ సరిగ్గా రాలేదనమాట, అది స్కిప్ చేసేసి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను. ఇక్కడ మామయ్య పిల్లలతో పాటు కూర్చున్నారనమాట. ఎవరెక్కడ అల్లరి చేస్తారో కదా, అందుకోసమని పిల్లల్ని గమనిస్తూ ఒక ఇద్దరు ముగ్గురు అక్కడ కూర్చున్నామన్నమాట. సో సావర్ణిక అటు ఇటు తిరుగుతూ వాళ్ళ మమ్మీ కోసం చూస్తుంది. ఇంకా వంటలు అయ్యేదాకా కబుర్లు చెప్పుకున్నాము. చుట్టాలు అంటే కొంతమంది చుట్టాలని పిలిచాం కదా, అన్నయ్య వాళ్ళందరూ వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఇంకా ఇక్కడైతే అన్నయ్య వాళ్ళు వస్తున్నారు కదా, ఇంకా తనైతే అన్నయ్య వాళ్ళ మనమరాలు. తన 21st డే ఫంక్షన్ వీడియో కూడా నేను షేర్ చేశాను, అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సో ఇంకా అందరూ వస్తున్నారనమాట, అన్నయ్యలు ఒకరి తర్వాత ఒకరు, అన్న వదినలు. సో వాళ్ళనైతే రిసీవ్ చేసుకుంటున్నాము. ఇంకా మద్దలు వాళ్ళ తరపున చుట్టాలు కూడా కొంతమంది వస్తున్నారు. ఇంకా వాళ్ళ స్టాఫ్ కూడా వస్తుంది, తను సింగరేణి జాబ్ చేస్తుంది కదా, ఇంకా స్టాఫ్ కూడా వస్తుంది. సో ఇంక తనైతే ఇంకొక మరదలు అనమాట, స్వప్న, అంటే తమ్ముడు వాళ్ళ ఇంటి పక్కనే ఉండేను, ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అయ్యారు. సో తను కూడా వచ్చింది. సావర్ణిక అంటే తనకు చాలా ఇష్టము, చాలా చక్కగా రెడీ చేస్తుండే ఇంతకుముందు. సో ఇంకా వీళ్ళంతా కూడా లైన్ వాళ్ళనమాట. సో వాళ్ళు కూడా చిన్నగా గిఫ్ట్ చేశారు సావర్ణికకి. సో అందుకోసమని చిన్న వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ సావర్ణికకి డ్రెస్ చేంజ్ చేసాము నిదానంగా, ఏంటంటే ఇంకా అందరూ వస్తున్నారు వెళ్తున్నారు కదా అనేసి డ్రెస్ అయితే చేంజ్ చేసాము. ఇంకా చూస్తున్నారు కదా, పిల్లలైతే ఎంత ఎంజాయ్ చేస్తూ తింటున్నారో.
చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి కదా! సో, ఏదైనా ఫంక్షన్ అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఓ 2, 3 డేస్ ఉండడము చాలా బాగా అనిపిస్తది. ఇంకా ఇప్పుడైతే అంత సినిమా లేదనమాట. వెళ్ళామా, వచ్చామా అన్నట్టుంటది. సో, ఇంకా వీళ్ళంతా కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇంకా మా వారైతే మా సదర్నయ్యకి వడ్డన చేస్తున్నారనమాట. ఇంకా ఇది వీడియో తీయమని అన్నారు. సో, అందుకోసమని తీస్తున్నాను. ఇంకా వీళ్ళంతా డ్యూటీస్ చేసి వచ్చారనమాట డిన్నర్ టైంకి. సో, చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.